पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। వైశాఖ పూర్ణిమ చాలా విశిష్టత కూడుకున్నటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. అందులో నిన్న చదువుకున్నటువంటి ఆఖరి విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద రిలీజింగ్ ఆఫ్ సర్టన్ ఎనర్జీస్ విచ్ కెన్ ప్రెసెంట్లీ ఎఫెక్ట్ హ్యుమానిటీ అండ్ విచ్ విల్ ఇఫ్ రిలీజ్ stimulate the spirit of love, of brotherhood and of goodwill on the earth. These energies are as definite, as real as those energies with which science occupies itself and calls the cosmic rays. I am speaking of real energies and not of emotionally desired abstraction. సో మనం ఎప్పుడైతే ఆయనకు వైశాఖ పోతున్నాడో ఒక విశిష్టత కూడుకున్నటువంటి ఒక ఎనర్జీస్ అంటే చోట్ల దిగుతాయి. ఆ ఎనర్జీస్ ఎటువంటివి అంటే కనుక ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ భావం కలిగేటువంటి ఎనర్జీస్ ఈ భూమండలం మీద ఉంటాయి. ఒకరిని చూస్తే ఒకరికి వాడిని మన సోదరుడు వాడిని ప్రేమిద్దాం అనేటువంటి భావమే కలుగుతుంది, కానీ వాడిని ద్వేషించుదాం, వాడిని కొట్టేద్దాం, వాడిని ఇబ్బంది పెడదాం అనేటువంటి భావనలు తగ్గిపోయి ఎందుకో వాడిని చూస్తే ఒక ప్రేమ భావం అనేటువంటిది వీళ్ళు వికసిస్తుంటాయి. అలాంటి ఎనర్జీస్ చోట్లోకి దిగుతుంటాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏమంటున్నారంటే ద ఫ్యూజన్ ఆఫ్ ఆల్ ది మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ ఇంటూ అన్ ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబుల్ మంచి భావనలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చక్కగా వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క దివ్యమైనటువంటి ప్రణాళిక అటువంటిది వాళ్ళ ద్వారా నిర్వహింపబడుతుంది అనేటువంటి విషయం చక్కగా తెలుసుకోవడం. ఇంటిగ్రేటెడ్ హోల్గా, ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబుల్గా వీళ్ళందరూ కూడా అంటే ఏ సంస్థ వాడు ఎవడు ఎదున్నా సరే వీళ్ళందరూ కూడా ఒకే ఒక కార్యక్రమం నిర్వహణకు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారనేటువంటి విషయం మనం తెలుసుకుని ఉండాలి. మన మాస్టర్ శ్రీ గారి మార్గంలో కొందరు ఉండొచ్చు, కొందరు ఇంకొక మార్గంలో ఉండొచ్చు, ఇంకొకరు ఇంకొక మార్గంలో ఉండొచ్చు. ఎవడు ఏ మార్గంలో ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబుల్గా వీళ్ళందరూ పనిచేస్తున్నటువంటి విషయం వీడు గ్రహించుకోవాలి. ఇది తర్వాత ఇందాక చెప్పినటువంటి ఎనర్జీస్ ఈ రెండు వీడు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత invocation and the response of certain great beings whose work can and will be possible if the first of the objectives is achieved to the accomplishment of the second objective. ఎప్పుడైతే వీళ్ళు చుట్టూ అంటే అందరూ కూడా ఒకే ఒక్క దివ్యమైనటువంటి ప్రణాళిక వీళ్ళందరూ పనిచేస్తున్నటువంటి విషయం తెలుసుకోవడం, తద్వారా చోట్లోకి ఎనర్జీస్ అనేటువంటి రావడం, తద్వారా భూమి మీదకి ఒక మహానుభావులు గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా భూమి మీదకి వాళ్ళ యొక్క ప్రజెన్స్ అంటున్నది ఇస్తున్నారు, ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు అంటే విషయం వీళ్ళు తెలుసుకోవడం అంటే మూడో పాయింట్. ఇది ponder on this synthesis of the three objectives. By what name these living forces are called is entirely immaterial. They can be regarded as wise regents of God. అంటే దైవ స్వరూపులుగా వీళ్ళందరూ కూడా ఈ భూమండలం మీద నిర్వహింపబడుతుంటారు. వాళ్ళు అంటే ఒక జీసస్ గారు కానీ, ఒక బుద్ధ భగవానులు కానీ, ఒక మైత్రేయుల వారు కానీ వీళ్ళందరూ కూడా భూమి మీద వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క ప్రెసెన్స్ అంటే ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా వస్తుంటారు. వీళ్ళందరూ కూడా రావడానికి ఏం చేయాలి అంటే మన చుట్టూతో అంటుంటే వాళ్ళందరితో కలిసి పనిచేయడం, కలిసి ఎప్పుడైతే ప్రార్థన అంటున్నది నిర్వహణ మనం కూర్చుంటామో చోట్లోకి ఎనర్జీస్ అంటుంటే డ్రా అవుతాయి. ఈ ఎనర్జీస్ ఎక్కడైతే డ్రా అవుతాయో అక్కడ వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఇలా తెలుసుకోండి. Who can and will cooperate with the spirit of life and of love upon our planet? The one in whom we live and move and have our being. They may be regarded by certain thinkers as the
archangels of the Most High, whose work has been made possible through the activity of Christ and his body of disciples, the true and living church. They may be regarded by others as the guiding heads of the planetary hierarchy, who stand behind our planetary evolution and who seldom take an active outer part in the world activity. సో ఈ కార్యక్రమం అంటున్నది పరమ గురువుల నుంచి వారి శిష్యులుగా ఇది ఎలా అయితే స్వీకరింపబడుతుంటుందో ఆ రకంగా జీసస్ గారు ఆయన పైన క్రైస్తు వీళ్ళందరూ కూడా జీసస్ గారి నుంచి ఆయన శిష్యు పరమాణువులు వీళ్ళందరూ కూడా స్వీకరించి ఈ కార్యక్రమం అంటున్నది ఏదైతే వాళ్ళు అందించారో అది కొనసాగించడం అంటున్నది జరుగుతూ ఉంటుంది. దిస్ మే బి రిగార్డెడ్ బై సర్టెన్ థింకర్స్, అది Christ and his body of disciples, the true and living church. They may be regarded by others as the guiding heads of the planetary hierarchy, who stand behind our planetary evolution. కొందరు వాళ్ళని గైడింగ్ స్టార్స్గా అనుకుంటారు. సో ఈ గైడింగ్ స్టార్స్గా వాళ్ళందరూ కూడా అంటే భూమి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు మార్గదర్శకులుగా నిలుస్తుంటారు. సో దీనికి ఏ పేరైనా పెట్టుకోండి, ఏదో క్రైస్ట్ అని పేరు పెట్టుకోండి, లేదా ఇంకో పేరు పెట్టుకోండి, ఇంకో పేరు పెట్టుకోండి. పేర్లతో సంబంధం కాదు ఇక్కడ. ఒకే ఒక ప్రణాళిక వీళ్ళందరికీ కూడా అందివ్వడం అంటున్నది వీళ్ళ కార్యక్రమంలో భాగం. అది నిర్ణయింపబడుతుంటుంది. బై వాట్ ఎవర్ నేమ్ వి కాల్ దెమ్, దే స్టాండ్ రెడీ టు ఎయిడ్ ఇఫ్ ద కాల్ కమ్స్ ఫోర్త్ విత్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్ అండ్ డిసైపుల్స్ అట్ ద టైమ్ ఆఫ్ ద మే ఫుల్ మూన్ అండ్ ద జూన్ ఫుల్ మూన్. ఈ మే ఫుల్ మూన్ అప్పుడు వీడు చక్కటి ప్రార్థన అంటున్నది నిర్వహిస్తే వీడి దగ్గరికి వీడు సోదరత్వ భావములుగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ వీడు క్రోడీకరించుకోవడం ఒకటి, వీళ్ళందరితోటి కలిసి ప్రార్థించడం అంటున్నది ఒకటి, అప్పుడు వీడి చోట్లోంచి వీడికి ఎనర్జీస్ అంటుంటే రావడం ఒకటి, అప్పుడు ఆ ఎనర్జీస్ ద్వారా చోట్లో ఉంటుంటే హయ్యర్ బీయింగ్స్ అంటువంటి వాడు వీడి ప్రార్థనకి వాళ్ళందరూ కూడా అక్కడికి ఆకర్షింపడటం అంటుంటే జరుగుతుంది. వాళ్ళు వీడికి ఏ సందేశం ఇవ్వాలో, ఏ కార్యక్రమం నిర్వహణకు వెండికి అప్పగ చెప్పాలో ఆ పనులు వాళ్ళు అప్పుడు చేస్తారు. ఇది వైశాఖ పూర్ణిమ నాడు, ఒక్కసారి జ్యేష్ఠ పూర్ణిమ కూడా ఇది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమంటున్నారంటే, ద ఎవకేషన్ ఫ్రమ్ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ ఎ స్ట్రేనియస్ అండ్ వన్ పాయింటెడ్ యాక్టివిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద హైరార్కీ ఆఫ్ మాస్టర్స్, those illumined minds to whom has been confided the work of world direction, a response is required and can be effective between the following three groups. ఒక రెస్పాన్సివ్నెస్ అంటే ఒక చక్కటి అనుసంధానం ఉంటుంది ఈ క్రింద చెప్పబడేటువంటి ముగ్గురికి కూడా, 3 గ్రూప్స్కి కూడా చక్కటి అనుసంధానం ఏంటంటే వైశాఖ పూర్ణిమ నాడు ఏర్పడుతుంది. ఆ 3 గ్రూప్స్ వాళ్ళు ఎవరెవరో ఏంటో చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, the waiting and anxious hierarchy, anxious because even they cannot tell how humanity will react and whether men will be wise enough to avail themselves of a proffered opportunity. సో పరమగురు వీళ్ళందరూ కూడా చాలా యాంగ్షియస్గా ఉంటారండి. వీడి రోజు పూర్ణ ధ్యానానికి వస్తాడా రాడా, నేను మైండ్ని దాని విధంగా తయారయ్యేటట్టుగా వాళ్ళు ట్యూనప్ చేసి పెడతారు. ఆ ట్యూనింగ్ వీడు అందుకుని వీడు ఆ రోజు పూర్ణ ధ్యానానికి కూర్చుంటాడా లేదా అంటే వాళ్ళు చాలా యాంగ్షియస్గా చూస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్స్. దే ఆర్ వెరీ యాంగ్షియస్. ఎలా అయితే తల్లి తన పిల్లవాడి గురించి ఎంత యాంగ్షియస్గా ఎలా అయితే ఉంటుందో, అలా పరమ గురువులు మన గురించి చాలా యాంగ్షియస్గా ఉంటారు, చాలా యాంగ్షియస్గా ఉంటారు. వీడు చక్కగా ఈరోజు పూర్ణ ధ్యానానికి వాడు వస్తాడా రాడా, వాడు వచ్చేటట్టుగా మనం అన్ని ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా ఏర్పాటు చేసి వాడికి చక్కగా వాడికి కావాల్సినటువంటి శిక్షణ అంటే సంవత్సరం అంతా ఇస్తున్నారు. ఈరోజు వాడు ఇక్కడ పూర్ణ ధ్యానానికి వస్తాడా రాడా, ఒక యాంగ్జైటీ అంటుంటుంది ఉంటున్నాడు. వస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. జస్ట్ వీడు ఆ రోజు పూర్ణ ధ్యానం అటెండ్ అయినందుకు భగవానులు ఎంతో ఆనందపడతారు. అది తెలుసుకోండి. సో అలా యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్నటువంటి హైరార్కీ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు. దే స్టాండ్ ఆర్గనైజ్డ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ది క్రైస్ట్, ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది మాస్టర్స్. అది పరమగురు మైత్రేయుల వారి యొక్క దీనిలో వీళ్ళందరూ పనిచేస్తుంటారు. And the teacher alike of angels and of men, he has been constituted the direct intermediary between earth and the Buddha. ఈయన ఎవరికి మధ్యలో ఉంటాయంటే మైత్రేయుల వారు బుద్ధ భగవానులకి భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేటువంటి వారు మైత్రేయుల వారు. ఈ విషయాలన్నీ కూడా మనకి మాస్టర్స్ అండ్ దేర్ పాత్ తప్పకుండా చదువుకోండి. వైశాఖ్ ఫెస్టివల్ అన్న దాంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ముందు
ఈ గురువులు మామూలుగా మనకు తెలిసేటువంటి ఇనిషియేట్స్, డిసైపుల్స్ వీళ్ళందరూ అలా వెనక నుంచుని ఉంటారు ఈ వైశాఖ వ్యాలీలో. బుద్ధ భగవానుడు అక్కడ ఆకాశంలో ఆ పీఠం ఇవన్నీ మనకు చెప్పేశారు అక్కడ. అవన్నీ ఈరోజు మనం చెప్పుకోవట్లే ఆ విషయం. సో వచ్చినటువంటి బుద్ధ భగవానులకి వీళ్ళకి ముందున కొందరు ఉంటారు పరమగురువులు ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ ముందుగా ఒక దండం పట్టుకుని నుంచుని ఉండేటువంటి వారు మైత్రేయులు వారు. అందుగురించి వీళ్ళకినను బుద్ధ భగవానులకి మధ్యలో మైత్రేయులు వారు నుంచుని ఉంటారు ఆ రోజున. Between the earth and the Buddha, who is in his turn the concerned intermediary between the entire waiting hierarchy and the attentive forces. ఎంటైర్ వెయిటింగ్ హైరార్కీకిను అటెంటివ్ ఫోర్సెస్కి ఈ రెండింటికి మధ్యలో ఈయన నిలబడతారు మైత్రేయులు వారు. సో అలా ఉండేటువంటి వాళ్ళు ఫస్ట్ గ్రూప్ వాళ్ళు. సెకండ్ గ్రూప్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. The new group of world servers composed at this time of all those sensitive and consecrated servers of the race whose objective is world peace, who aim at the establishing of goodwill on earth and as the basis for future living and world expansion. సో ఇంకొందరు ఎలా ఉన్నారంటే వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ ఉన్నారు. వీళ్ళ ద్వారా భూమండలం మీద శిష్యుల్ని చేర్చుకోవడానికి కార్యక్రమం వీళ్ళ ద్వారా జరుగుతుంది ఎక్కువగా. వీళ్ళు డోర్స్ ఓపెన్ చేసి పెట్టి శిష్యుల్లో ఒక మంచి భావన కల్పింపజేసి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ రోజున వాళ్ళందరూ కూడా చేరడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్. అందులో వాళ్ళు సెకండ్ గ్రూప్గా నిలబడి ఉంటారు అక్కడ. Originally, the group was composed of a handful of accepted disciples and consecrated aspirants. Its ranks have been opened during the past 10 months to all those men of goodwill who are working actively for real understanding, who are willing to sacrifice themselves for the helping of humanity, and who see no separating bar of any kind, but feel alike to the men of all races, nationalities, and religion. అందరినీ కూడా వీడు వాడు వాడు వీడు అనేటువంటి భావములు అంటే సపరేట్నెస్ అంటున్నది వీళ్ళ దగ్గర ఉండదండి. బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఏ ఇది కలిగినటువంటి వాడు ఇలాంటివి ఎక్కడ వీళ్ళలో పనిచేయవు. ఒక ప్రేమభావమే వీళ్ళలో పనిచేస్తుంటుంది. అలా ఎవరెవరైతే దీనికి సంసిద్ధులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు చక్కగా ఆ మార్గములోకి, ఆ ధ్యానములోకి, వైశాఖ పూర్ణికి వీళ్ళందరినీ కూడా ఆకర్షించుట అంటే మార్గంగా కలిగి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్. వీళ్ళు సెకండ్ గ్రూప్గా చెప్పారు. వీళ్ళు నిలబడతారు అక్కడ. తర్వాత థర్డ్ గ్రూప్, ది మాసెస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ హ్యావ్ రెస్పాండెడ్ టు ద ఐడియాస్, హూ హ్యావ్ బీన్ సెట్ ఫోర్త్ and who react favorably to the object of international understanding, economic interdependence and religious unity. థర్డ్ గ్రూప్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికంటే వీళ్ళందరూ కూడా చెప్పబడినటువంటి విషయాలు చక్కగా గ్రహించుకుని చక్కగా చెప్పబడినటువంటి ధ్యానమునకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు వాళ్ళు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి పనులు ఇవన్నీ సరిదిద్దుకుని వాళ్ళు చక్కగా ఆ కార్యక్రమానికి దీనికి చక్కగా అటెండ్ అయ్యి దాని ద్వారా చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళందరూ కూడా థర్డ్ గ్రూప్గా చెప్పారు. మొత్తం 3 groups. When these 3 groups of thinkers, servers are brought and rapport with each other, and when the 3 groups can be aligned, even momentarily, much can be accomplished. The gates of the new life can be opened, and the inflow of the new spiritual forces can take place. Such is the group subjective, objective, and idea. Such is the group objective. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ముగ్గురు ఒక చోట చేరేవాడికి, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటికి అప్పుడు ఒక న్యూ ఐడియాస్, న్యూ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళందరికీ కూడా అందివ్వబడడం, వాళ్ళందరూ కూడా చక్కగా దాన్ని ఆచరణలోకి పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటే జరగడం అంటే జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున బుద్ధ భగవానులు చంద్రుడిలో దర్శనం ఇస్తారు వీళ్ళందరికీ కూడా. Man make an inquiry of what importance is this full moon of May టు యూ పర్సనల్లీ. నేను ఒక ఎంక్వైరీ చేయొచ్చా ఇప్పుడు మీ అందరితోటి? ప్రజలకు చెప్పారు కదా, ఇప్పుడు మీ అందరికి కొన్ని ప్రశ్నలు వేయచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, వైశాఖ పూర్ణం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా? ఫస్ట్ పాయింట్ అడుగుతున్నారు ఆయన. డస్ ఇట్ సీమ్ టు యూ ఆఫ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు వారంట్ యువర్ అట్మోస్ట్ ఎఫర్ట్స్? దీనివల్ల మీరు ఎంతో కాలంగానో చేస్తున్నటువంటి ప్రయత్నం యొక్క ఫలితం లేదా దాని యొక్క అసలు విధానం అంటున్నది ఏదైనా అందివ్వబడేటువంటి అవకాశాలు ఏమైనా మీకు అనిపిస్తున్నాయా? Do you really believe that on that day there can truly come a release of spiritual energy of sufficient potency to change world
affairs, provided the sons of men play their parts. నిజంగా మీకు అనిపిస్తుందా ఆ రోజు చోట్లోకి ఒక విశేషమైనటువంటి శక్తి లేదా ఎనర్జీస్ ఇవన్నీ కూడా అలా కొండ ఎత్తి ఇలా పోసినట్టుగా ఎనర్జీస్ అన్ని కూడా భూమండలం మీదకి అలా వర్షింపబడటం అంటుండేది జరుగుతున్నట్టు, తద్వారా ఈ ఆధ్యాత్మిక వాతావరణం అంటుండేది దాంట్లో ఒక చక్కటి విధానము లేదా ఇంతకుముందు అందనటువంటి విధానములు ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ మందికి అందివ్వబడటం, తద్వారా ఎంతోమంది జీవితాలు ఆధ్యాత్మిక వైపు మరల్చబడటం, ఇలాంటివన్నీ జరుగుతుంది అంటుండేది మీకు ఏమైనా అనిపిస్తోందా? నిజంగా ఇవన్నీ మీకు అనిపిస్తున్నాయా? ఏమైనా ఉన్నాయంటారా? Do you really believe, and can you stand practically by the belief that the Buddhas on that day, in cooperation with the Christ and the hierarchy of illumined minds, plus the proffered aid of sons of the thrones, principalities, and powers of light, who are the higher correspondents of the powers of darkness, stand waiting to carry out God's plans when given the right and the permission of men? సో మీ అందరికీ కూడా ఈ చెప్పబడినటువంటి విషయం, డూ యూ రియల్లీ బిలీవ్ అండ్ క్యాన్ యూ స్టాండ్ ప్రాక్టికలీ టు దట్ బిలీఫ్? నిజంగా మీకు ఇదంతా కరెక్ట్, ఇదంతా మనం చేయాలి, ఇదంతా నిజమే అంటున్నది అనిపిస్తుందా? లేదా ఏదో రోజు ఆన్ చేసుకున్నట్టుగా వినేసి చదువుకొని నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఏంటి మీ ఉద్దేశం ఇదంతా వింటున్న తర్వాత? నిజంగా ఒక ఆధ్యాత్మికత, ఒక బుద్ధ భగవానులు, మైత్రేయుల వారు, పరమ గురువులు, మరువు, దేవాపి వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ చేరడం, ఇదంతా కూడా జరుగుతుందా? ఇదంతా కూడా వాళ్ళ యొక్క తపస్శక్తి అంటున్నది భూమి మండలం మీద ఇలా ధారపోయడం అంటున్నది నిజంగా జరుగుతుందా? ఏమిటి మీకేమనిపిస్తుంది దీని గురించి? ఏదైనా ఇదంతా కరెక్ట్ అని అనిపిస్తుందా? నిజంగా ప్రాక్టికల్గా ఇదంతా జరుగుతుంది అనిపిస్తుందా? లేదా ఓన్లీ ఏదో విషయం ఏదో మనందరికీ కూడా ఏదో చెప్పాలని ఆయన ఏదో చెప్తున్నారు అన్నట్టుగా ఉందా అంటున్నది అడుగుతున్నాడు ఆయన. When given the right and the permission of man, your major job at this time is not to wrestle with the powers of evil and the forces of darkness, but to awaken an interest in and mobilize the forces of light and the resources of men of goodwill. And అది ప్రస్తుతం మీ యొక్క దీన్ని బట్టి మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మీలో ఉన్నటువంటి చెడు గుణాలని, మీలో ఉన్నటువంటి దుష్టభావములను, లేదా మీలో ఉండకూడనటువంటి భావములు, ఇలాంటి వాటితో ఫైట్ చేయడం అంటే ఇక మీద ఆపేసి ఎప్పుడు కూడా ఏం చేయడం చేత మనం సద్భావమును మనం పొందగలుగుతాం అంటే మాత్రం తెలుసుకోండి. సద్భావం మాత్రం కలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీలో ఉండకూడనటువంటి భావములతోటి ఫైట్ చేయడం అంటే ఆపేసేయండి. చెప్పబడినటువంటి విషయాన్ని మీరు గ్రహించుకోగలిగితే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ ఎ గెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ ఇన్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, నేను చెప్పబడినటువంటి విషయంలో మీకు ఆవగించంతైనా నిజమే, సత్యమే అంటే ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఉంటే, జస్ట్ మొత్తం అంత నమ్మకాలే, జస్ట్ ఆవగించంత నమ్మినా చాలు. మీరు మస్టర్డ్ సీడ్ ఇన్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ staunch belief in the work of the Spirit of God and in the divinity of man, then forget yourself and consecrate your every effort from the time you receive this communication. ఇది నిజమే అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలంటున్నారంటే ఆయన, if you have staunch belief in the work of the Spirit of God and in the divinity of man, then forget yourself and consecrate your every effort. మీ గురించి, మీకున్నటువంటి కష్టాలు, మీకు ఉన్నటువంటి ఇలాంటివన్నీ కాసేపు మర్చిపోండి. పూర్తిగా మీరు మీ యొక్క సమయాన్ని, మీ యొక్క శక్తి సామర్థ్యములు వీటన్నిటిని కూడా పరమగురులు ఇస్తున్నటువంటి కార్యక్రమానికి కాసేపు వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మీకు నేను చెప్పింది మీరు చదువుకుంటూ మీకు నిజంగా అర్థమై ఉంటే, మీకు నిజంగా దీని మీద ఒక విశ్వాసం అంటున్నది ఆవగించంత ఏర్పడిన చాలు, 1%, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, దెన్ టర్న్ యువర్ సెల్ఫ్. అంటే మనం టర్న్ అవ్వకపోతే దాన్ని బట్టి మనం ఏమని తెలుసుకోవాలి, మనకేం అర్థం అవ్వలేదు. టర్న్ అవ్వాలి మనం ప్రతి ఒక్కరం కూడా. చెప్పండి విషయం అంటే ఇంతకన్నా ఇంకొకటి చెప్పడం మనం మారకపోతే. సో కమ్యూనికేషన్ టు ద టాస్క్ ఆఫ్ కోఆపరేటింగ్ ఇన్ ద organized effort to change the current of world affairs. సో ఈ చేంజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, వరల్డ్ అఫైర్స్ని మార్చడానికి మీరు కూడా మీ నడుము బిగించండి అని చెప్తున్నాడు. బై an
increase in the spirit of love and goodwill in the world during the month of May. Spirit of love and goodness అంటున్నది ఈ మే మంత్ అంతా కూడా చక్కగా మీరు పెట్టుకోండి. In your effort to help the world at this time, there are 3 things of a practical nature that can be done. I touch not upon the task of preparation, which each one of you to an individual will carry on within yourself. Purification, sacrifice, clear thinking, and an increased sensitivity must be actively desired and worked for each of you alone in the secret place of your own heart. సో ప్రధానంగా 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు వినడానికి, ఆ 3 విషయాలు మీరు ఆచరించుకోవడానికి మీలో ఈ గుణాలు సహజంగా ఉండాలి. అవి ఈపాటికే ఉండుంటాయని నేను అనుకుంటున్నాను. ఉన్నాయా లేదా మీ మనం దీంతో మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. ఏమేమి ఉండాలంటే ఈపాటికి మనకి ప్యూరిఫికేషన్ అంటున్నది ఉండాలి. ప్యూర్ థాట్, ప్యూర్ మైండ్స్ ఇవి ఉండాలి. ఇప్పుడు కలుషితంగా ఉన్నటువంటి మైండ్ ఉంచుకోకండి. ఇప్పుడు ప్యూర్గా ఉంచుకోండి చక్కగా. అప్పుడే శుభ్రంగా ఉతికేసి ఇస్త్రీ చేసేసి డ్రై క్లీనింగ్ అయిపోయినటువంటి డ్రెస్ వీడు వేసుకుంటే అంత చక్కగా ఉంటాడు మెరుస్తూ. అలా మీ యొక్క మైండ్ అంత ప్యూరిఫైడ్గా ఉండాలి. ప్యూరిఫికేషన్ అన్నారు. తర్వాత సాక్రిఫైస్. మన లైఫ్లో సాక్రిఫైస్ ఏమైనా ఉందా? మన టైం ఏమన్నా వేరే వాడికి ఉపయోగపడేటట్టుగా ఏమన్నా జీవించగలుగుతున్నామా చెక్ చేసుకోండి. సాక్రిఫైస్ ఇన్ టైం, సాక్రిఫైస్ ఇన్ మనీ, సాక్రిఫైస్ ఇన్ థింగ్స్ ఉందా మనలో ఏమైనా లేదా చెక్ చేసుకోవాలి మనం. తర్వాత క్లియర్ థింకింగ్. చక్కగా అంటే ఒక బయాస్డ్గాను అబ్బాయి ఇదంతా ఎక్కడ అవుతుందండి అలా ఉంచుకోకండి. క్లియర్గా ఆలోచించుకోండి. అంటే ఇది రైటా రాంగా? రైట్ అనిపిస్తే ఇటువైపు నడవండి, రాంగ్ అనిపిస్తే అటువైపు వెళ్ళిపోండి. అంతే. 2 క్లాసుకి రావక్కర్లేదు. రాంగ్ అనిపిస్తుంది. రైట్ అనిపిస్తుందా చెప్పండి 2 విషయాలు చక్కగా తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో క్లియర్ థింకింగ్ అనుకుంటుంది ఒకటి అన్నారు. తర్వాత అండ్ అన్ ఇంక్రీజ్ సెన్సిటివిటీ మస్ట్ బి యాక్చువల్లీ డిజైర్డ్. ఇంక్రీజ్ సెన్సిటివిటీ మనలో దయాగుణం, కరుణ భావములు అనేటువంటివి బాగా పెరుగుతూ ఉండాలి రోజు రోజు. ఉన్న వాళ్ళతోటే మనం రోజు ఫైట్ చేస్తున్నాం అంటే మనలో దయాగుణం, కరుణ భావం ఉంది అంటుండేది మనం అనుకుని మనం మోసగించుకోకండి ఎప్పుడు కూడా. ఒకళ్ళు ఏదో తప్పు చేస్తారు, వాళ్ళేందో మనకు దయా కరుణ కలుగుతుంది అలా చెక్ చేసుకోండి. లేదు వాళ్ళేందో మనకు కోపం వస్తుంది అంటే మనలో దయా కరుణ లేదు అంటే విషయం. సింపుల్. ఇటువంటి తప్పు చేస్తేనే కదా మనలో దయా కరుణ ఉందా అనేటువంటిది మనకి ప్రశ్నించుకోవడానికేనో మనకు తెలుసుకోవడానికి అవకాశం. గుడి దగ్గర వాడు అడుగుకుంటున్న వాడికి 10 రూపాయలు ఇచ్చిందంటే మనలో చాలా దయాభావం వచ్చింది, చాలా కరుణభావం వచ్చిందని మాత్రం మనం మోసగించుకోకండి. అక్కడ వచ్చినారా పైన పెద్ద పర్వాలేదు, మనం కప్పితే వాడు వేస్తున్నాడు 10 రూపాయలు. మన చుట్టూతో అంటుంటే వాళ్ళతో ఎంతవరకు మనం దయాభావము, కరుణభావంగా మనం మెలగలుగుతున్నాం అంటే మాత్రం మనం ప్రశ్నించుకొని చూసుకోండి అంటున్నాడు ఆయన. విత్ ప్లేస్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్. ఇవన్నీ కూడా మీరు ఒక్కరే అన్నప్పుడు మీ హార్ట్లో మీరు ప్రశ్నించుకొని ఇవన్నీ మీరు ఎంతవరకు వచ్చాయో చూసుకోండి అంటున్నారు ఆయన. The arranging of your affairs so that the week of the full moon can yield to you the fullest opportunity to cooperate must be your effort. The arranging of your affairs so that the week of the full moon. సో మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఈ వారం మొత్తం కూడా ఈ ఫుల్ మూన్ ఉండేటువంటి ఆ వారం అంతా కూడా చక్కగా ఒక మంచి కార్యక్రమంకు, ఒక సేవా కార్యక్రమంకు, ఒక మంచి భావనకు వాటికి వినియోగించుకునేటట్టుగా ఏర్పాటు చేసేసేయండి. Can yield to you the fullest opportunity. The cooperate must be your effort and the use of a sane judgment and the expression of a real skill in action must be your attempted demonstration. సో ఈ వారం అంతా కూడా ఆ రకంగా మీరు కోఆపరేట్ అయ్యేటట్టుగాను మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా వినియోగించండి. అండ్ ద యూజ్ ఆఫ్ ఎ సేన్ జడ్జిమెంట్ ఉండి ఎమోషనల్గా ఇదైపోకండి. ఒక చక్కగా బ్యాలెన్స్డ్గా మీరు నిర్ణయం తీసుకోండి. సేన్ జడ్జిమెంట్ అన్నది. అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ రియల్ స్కిల్ ఇన్ యాక్షన్ మస్ట్ బి యువర్ అటెంప్టెడ్ డెమాన్స్ట్రేషన్. రియల్ స్కిల్ ఇన్ యాక్షన్ ఉండాలి. స్కిల్స్ ఇన్ యాక్షన్ ఉండాలి. ఊరిని ఏదో అలా చేసామన్నారు కదా అని అలా బరువు మనం మోయలేదు కూడా మనం మోసేసి చేసేయడం అంటే పెట్టుకోకండి. స్కిల్స్ పెట్టుకోండి. మనం ఏది చేయగలుగుతామో అంతే బరువు పెట్టుకోండి. ఎంతసేపు చదువుకోగలుగుతారో అంతసేపు చదువుకోండి. ఎంత పని చేయగలుగుతారో అంతే పని చేయండి. సేవ చేయమన్నారు కదా అని మనం మోయలేని బరువులన్నీ కూడా వీపు నేసుకుని మోసేస్తాం. అలాంటి పనులు చేసుకోకండి కూడా. Be your attempted demonstration as you seek to awaken your immediate circle to the important of the moment. మనం ఎప్పుడు కూడా మనకన్నా కొంచెం ఇమీడియట్ సర్కిల్గా ఉన్నటువంటి వాళ్ళని మనం
ఈ మూమెంట్ యొక్క ఇంపార్టెన్స్లోకి మనం వాళ్ళని ఆకర్షించడం అటువంటి కార్యక్రమంగా మనం ఉంటుంటాం కాబట్టి మనం స్కిల్ఫుల్గా మనం వర్తించడం అటువంటి చేస్తుందండి. దిస్ ఐ టేక్ ఫర్ గ్రాంటెడ్. I speak here of the general effort that you can make. This falls into 3 categories. ఇది 3 categories-గా చెప్తున్నారు. Number 1 is the active instruction and mobilizing of the known aspirants and disciples of the world, no matter in what group they work, so that they can make due preparation working in their own groups as they see fit. So, the active instruction and mobilizing of the known aspirants. మన చుట్టూతో అటువంటి వాళ్ళు ఏ సంస్థల్లో పనిచేస్తున్నా సరే, ఎక్కడ ఉండి వాళ్ళు చేస్తున్నా, వాళ్ళని ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ అంటున్నది వాళ్ళు ఆ మే మాసంలో చేసేటట్టుగా చూసుకోవాలి. వాళ్ళు ఏదో సంస్థ, సపోజ్ XYZ సంస్థలో వాళ్ళు పనిచేస్తున్నారు. వీలున్నంత వరకు మీరు అవకాశం ఉంటే ఈ మేలో ఈ పూర్ణిమ ఉండేటువంటి ఈ వారంలో మీరు ఒక సేవా కార్యక్రమం మీకు చేతనేం చదివి మీరు చేయండి అంటే ఒక విషయం వాడికి తెలియజెప్పండి అంతే. Mobilizing of the known aspirants and disciples of the world, no matter in what group they work, so that they may give preparation working in their own groups as they see fit. That is number 1. Number 2 is the call to participate of all who can be reached, advising them of the day of opportunity. Mobilizing them for a vast world effort to arouse a spirit of goodwill. కాల్ టు పార్టిసిపేట్. మనం ఒక వైశాఖ పూర్ణిమ నాడు ఉదాహరణకు ఒక గురు పూజ లాంటివి ఎవరు పెట్టుకోవాలి నిజానికి. ఆ రోజున అందరిని కూడా మనం మన యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా అక్కడ మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాటిలో పాల్గొనమని మనం అందరం కోరాలి. వాళ్ళు ఇది చేయాలి మనం అంటున్నారండి. మొబిలైజింగ్ దెమ్ ఫర్ ఎ వాస్ట్ వరల్డ్ ఎఫర్ట్ టు అరౌజ్ afresh a spirit of goodwill and calling for a united use of the great invocation on the day of Vaisakh Purnima. ఆ రోజున ఈ గ్రేట్ ఇన్వొకేషన్ అంటున్నది మాస్టర్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటిది. దాన్ని చక్కగా చదువుకోండి అందరూ కలిసి. ఆ ఇన్వొకేషన్ చదువుకోవడం చేత మాత్రమే చాలా మార్పులు వస్తాయని చెప్తున్నారు ఆయన. ఆ గ్రేట్ ఇన్వొకేషన్ ఏదైతే ఉందో అది చక్కగా చదువుకోండి అని చెప్తున్నారు. Every possible effort must be made by the workers in every country to increase the numbers of those who use this invocation and to familiarize the public with the ideas for which the new group of world servers stands. All whom you can reach in the countries of the world must be instructed and help to spread the use of the invocation in their own language and with the wording that will make it acceptable. వీటిని అవసరం అయితే మీ భాషల్లోకి వాటిని తర్జుమా చేసుకోండి. తర్జుమా చేసుకుని వాటిని యాక్సెప్టెడ్ వర్డ్స్గా పెట్టుకోండి. అంటే అంటే ఆ పదాలు మీరు తర్జుమా చేసేటప్పుడు చాలా మంచి పదాలు ఎంచుకొని వాటిని రాసుకోవాలి. మంచి పదాలు అంటే ఆధ్యాత్మిక భావములతో కూడుకుని ఉన్నటువంటి పదాలు మాత్రం మీరు ఎంచుకోవాలి చాలా చక్కగా. అది కొంచెం అంటే ఒక మంచి ట్రాన్స్లేషన్ అంటే చేసుకోవాలి. ఊరి మీద వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లాగా చేసుకోకండి. అది అలా తెలుసుకుంటే చాలు. Will make it acceptable and a widespread effort must be made to organize its simultaneous use of the day of the May full month. అది ఆ రోజు చక్కగా చదువుకోండి. మీ మాతృభాషలో అది చదువుకోండి అంటున్నారు. మే మంత్లో, మే ఫుల్ మంత్. Those who use it must be instructed to say the words aloud, thus making a volume of sound of real potency, and they must say it with all the power of their wills behind it. ఒకళ్ళు గొంతెత్తి గట్టిగా చెప్పండి, మిగిలిన వాళ్ళు వారు చెప్పింది మిగిలిన వాళ్ళు చాలా గట్టిగా అదే పదాన్ని ఉచ్చరించండి అని చెప్తారు. చక్కగా మొత్తం అంతా కూడా వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనేటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చేసారు. అది చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది మీరు అందరూ కూడా ఉచ్చరించండి అంటున్నారు. All the power behind it. It is the invocation of the will to good that is the object of the forces who can aid at this time. This realization is of paramount importance. సో ఇదంతా ఏంటి, హూ కెన్ ఎయిడ్ ఎట్ దిస్ టైం. ఒక గుడ్ విల్కి సంబంధించిన ఒక ఇన్వొకేషన్ అనేది మనం గట్టిగా మనం ఉచ్చారణ చేసి మనం చదవడం చేత వాళ్ళు తెలియకుండా ఆ భావం వాళ్ళు అంకురించడం ప్రారంభమవుతుంది. చాలా ముఖ్యం. దాని గురించి ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమం అంటే మనం చేస్తుంటే ఒక పూజాది క్రతువులు ఏది చేస్తున్నా సరే అక్కడ ఈ ఇన్వొకేషన్ అంటే చదవడం అంటే పెట్టేసుకోండి. అందుగురించి మాస్టర్ గారు ప్రతిరోజు ఇన్వొకేషన్ చదువుకోండి అని చెప్పారు. అందులో అది ఏ గురువుకి ఏ మతానికి దేనికి సంబంధించినది కాదు ఆ ఇన్వొకేషన్. అది ఒకే ఒక్క వెలుగుకి సంబంధించినటువంటి ఇన్వొకేషన్. అది చక్కగా చదువుకోవచ్చు అది అందరూ కూడా. సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ చెప్తున్నారు. ద అరేంజింగ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ ఆన్ ఎ లార్జ్ స్కేల్
on as large a scale as possible to be held on the day of the full moon of May. I mean by this that meetings should be held for the public at some time during the 18 hours which precede and include the time of the full moon. 18 అవర్స్ అంటే అర్ధరాత్రి గుర్తు చేయక్కర్లేదు, 6 గంటలు వదిలేసేయండి, మిగిలిన 18 గంటలు చక్కగా చేసుకోండి. మీరు చేసుకున్న దాంట్లో ఫుల్ మూన్ అంటే సాయం సంధ్యా సమయం అటువంటిది ఇంక్లూడ్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఒక పెద్ద వేడుక చేయండి మీ ఊరిలో, ఆ వేడుక చేసి అందరినీ పిలుచుకోండి. ఆ వేడుకకి అందరినీ కూడా ఆ రోజు ఇన్విటేషన్ అందరి చేసి చెప్పించండి, అందరు కలిసి భోజనం చేయండి, అందరు కలిసి ఉండండి. ఇది మనకి చెప్తున్నటువంటి కార్యక్రమం జ్వాలకులు గారు. Of the full moon, the exact hour is the material provided as many people as possible participate at some time during the preceding 18 hours, thus laying the foundation for and aiding in the work which will take place at the time of the full moon. సో అంటే ఫుల్ మూన్ టైం ఉదాహరణకి 6 6:30 ఏదో ఉంటుంది, పర్వాలేదు, ఏదో ఒక టైంలో వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యేటట్టుగా చెప్పాలి. అందరూ కూడా 6:30కి ఉండకపోవచ్చు, ఉండలేకపోవచ్చు, వాళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళాలనుకోండి, బస్సులు ఉండవు అనుకోండి, లేదా ఏదన్నా, వాళ్ళందరూ కూడా 6:30 కూర్చొని ప్రార్థన చేయను 8:30 దాకా అంటే వాడు బస్సులు దొరకదు, రాత్రి అంతా బస్ స్టాండ్లో ఉండిపోవాలి. అలా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆ రోజున వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంలో ఎప్పుడప్పుడు వచ్చి చక్కగా అందరూ కలిసి గడపండి అని చెప్తున్నారు ఆయన. At the time of the full moon, those aspirants who can arrange to do so must, however, arrange to be in meditation in group formation if possible at the exact time, and their work will then be to capitalize on the energy then available. To capitalize on the energy then available. ఆ టైంకి చక్కగా అందరూ కలిసి చక్కగా ధ్యానం చేసుకోండి, చక్కగా ప్రేయర్ చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడం చేత వీళ్ళు ఆ ఎనర్జీస్ చక్కగా పొందిన వాళ్ళు అవుతారు. And to make advantage of the vortex of force generated earlier at the public meetings. వార్టెక్స్ ఆఫ్ ఫోర్స్ అంటే అక్కడ అంతా కూడా చుట్టూ అంతా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎంతో ఎనర్జీస్ కూడినటువంటి వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. అది బాగా తెలుసుకోండి అంటున్నారు. And so throw the weight of the public demand for peace and light on the side of the effort of the hierarchy. Throw the public demand for peace and light on the side of the effort of the hierarchy. అందరూ కూడా లోకా సంస్థ సుఖనాభవంతు అంటే ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఇది 3 పాయింట్స్ అని చెప్పారు. The way in which these 3 objectives must be brought about and the world be swept into an organized effort for world peace and cooperation is to be decided upon by the energies of the time, the necessity of the occasion, and the varying circumstance of place, country, and environing conditions. సో వ్యారింగ్ ఎన్విరానింగ్ కండిషన్స్ అంటే ఏంటంటే వాడు చుట్టూతో ఉండేటువంటి వాతావరణం, వాడు ఏ దేశంలో ఎక్కడ వీళ్ళందరూ కలిసి ఆ టైంకి వీళ్ళు ప్రార్థన కూర్చొని అనేటువంటిది ఒకటి, ఆ సమయంలో ఉండేటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఆ తర్వాత జరగబోయేటువంటి ఆధ్యాత్మిక వాతావరణానికి ఇవన్నీ కూడా కారణాలుగా నిలుస్తాయి. అంటే వీడు భారతదేశంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఏదో పాశ్చాత్య దేశం ఇంకో దేశంలో కూర్చొని ధ్యానం చేస్తే అక్కడ చేరినటువంటి 10 మంది దాని యొక్క విధానంలో అవన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క దీనికి కొంచెం తేడాలు ఉంటాయి, అది తెలుసుకోండి అంటారు. The representation of the various units of service to the different countries must be called upon to cooperate and may receive the instruction in the cases where you know them and their interests. It is the general, widespread, and intelligent use of the great indication which is desired. So, ఒక్కొక్కళ్ళు కూడా the representation of the various units of service, అనేక మంది అనేక రకాలైనటువంటి సర్వీసెస్ చేస్తుంటారు. చేస్తున్నటువంటి సర్వీసెస్ వాటితోటి చక్కగా బీ కాల్డ్ అపాన్ టు కోఆపరేట్, వాళ్ళందరితోటి కూడా చక్కగా ఒక కోఆపరేషన్ అటువంటిది చక్కగా కలుపుకోవడం అటువంటిది చేయాలి. అంటే ఒక చక్కటి సేవా కార్యక్రమాల నిర్వహణలో ఉంటున్నటువంటి వాళ్ళని మీరు చేస్తున్నటువంటి వైశాఖ పూర్ణమోత్సవాలకు వాళ్ళని ఆహ్వానించాలి. వాళ్ళు మీరు కలిసి ఒక వేదిక మీద చక్కగా అందరం కలిసి పని చేద్దాం అంటుండదు, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని నలుగురికి చక్కగా వాళ్ళు మెచ్చుకుంటూ చక్కగా చెప్పండి, ఇలాంటి సేవా కార్యక్రమాలు పలానా వాళ్ళు నిర్వహిస్తున్నారు, చాలా సంతోషం, ప్రజలందరూ కూడా బాగుపడేటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు విషయం చెప్పండి. తర్వాత తద్వారా ఏమవుతుందంటే మీరు వాళ్ళు కలవడం అంటే జరుగుతుంది, వాళ్ళు మీ కార్యక్రమానికి ఆహ్వానించడం, మీరు వాళ్ళ కార్యక్రమానికి వెళుతుండడం, ఇలాంటివి చేయండి. అపాన్ టు కోఆపరేట్ అండ్ మే రిసీవ్ this instruction in the cases where you know them and their interests. It is the general, widespread, and intelligent use of the great invocation which is desired. తద్వారా మీరు ఇన్వొకేషన్ అంటే అక్కడ చదువుకోవడం అంటే చేయడం చేత
దీన్ని చక్కగా వినియోగంలోకి వాళ్ళకి కూడా మీరు దీన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. ది జనరల్ పబ్లిక్ మస్ట్ బి అర్జ్డ్ త్రూ ఆల్ పాసిబుల్ ఏజెన్సీస్ టు ఎంప్లాయిడ్. జనరల్ పబ్లిక్ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవసరమైతే ఫ్యామ్లెట్స్ ప్రింట్ చేయండి, టీవీలో చెప్పండి, రేడియోలో చెప్పండి, వాట్సాప్లో పెట్టుకోండి, ఏమైనా చేయండి. 10 మంది అక్కడ చేరడానికి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మీరు చేయండి. మీరు పిలవడం చేత ఏది తప్పు కాదు, బాగా తెలుసుకోండి. వాడికి వాడు మారగలిగేటువంటి దానికి మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అది. కొందరు రాగలుగుతారు, కొందరు రాలేరు. రాలేకపోయినంత మాత్రాన్ని మీరు ప్రజల్ని లేదా మీ చుట్టూతో ఉండే స్నేహితుల్ని, బంధువుల్ని తప్పుగా అనుకోకండి. వాడు రావడానికి ఇంకొంత టైం పడుతుంది. ఈ సంవత్సరం చెప్పండి వైశాఖ పూర్ణిమకి రమ్మని, వచ్చే సంవత్సరం చెప్పండి, వచ్చే సంవత్సరం చెప్పండి. ఎప్పుడప్పుడు వాడు వస్తాడు. వాడు రావాల్సిన టైం అప్పుడు ఉంది. ముందుగా మీరు కంగారు పడ్డారన్నటువంటి విషయాలు అది నుంచి ఎవరు ఎప్పుడు రావాలో వాడు అప్పుడు వస్తాడు. కానీ తెలియజెప్పే కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరిది బాధ్యత అది అని చెప్తున్నారు ఆయన. అందరికీ చెప్పండి, బాగా చెప్పండి అంటున్నారు ఆయన. అది the radio, the press must all be utilized, and all men of goodwill must be contacted, even if unenlightened from the occult angle, and even if they do not realize the guiding presence of the hierarchy and the opportunity now offered by the united effort of the Buddha and the Christ. By the united effort of the Buddha and the Christ. అందరి యొక్క ఎఫర్ట్ని వినియోగించండి. చక్కగా ఎంతో కష్టపడుతున్నారు. మీరు నలుగురికి చెప్పినంత మాత్రం నేను తప్పలేదు. వాళ్ళు వస్తే వస్తారు, రాకపోతే రాపారు. తద్వారా మీరేదో మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు వాళ్ళను, ఇలాంటి భావాలను పక్కపడేసి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు పని చేస్తున్నారు. దానికి మనం చేసేటువంటి చిన్నది ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని పిలవడం మనం చేస్తున్నటువంటిది. అంత మించి మనం ఏం చేయట్లేదు అక్కడ. ఇంకా పిలవడం కూడా మనం చేయమంటే చాలా తప్పది. మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజున తప్పకుండా పూర్ణ ధ్యానానికి రమ్మని చెప్పండి అది చెప్తున్నారు. Let all who seek to help consider with care what they can do and what is the contribution which they can make. సో ఈ కార్యక్రమంలో తర్వాత సేవా కార్యక్రమంలోనూ ఎవరెవరు ఏం చేయగలుగుతారు, ఎంతవరకు సహకరించగలుగుతారు అంటున్నది అడిగి తెలుసుకుని వాళ్ళ ద్వారా ఆ పని నిర్వహింపజేసేట్టు చూసుకోవాలి. Let all who seek to help consider with care what they can do. ఎవడెవడైతే సహాయం సేవా కార్యక్రమంలో పాల్గొనగలడు, ఒకడు వడ్డించుతా అంటాడు, ఒకడు మందులు ఇస్తా అంటాడు. మందులు ఇచ్చేవాడిని తెచ్చి వడ్డించడానికి పెట్టి వడ్డించేవాడిని తీసుకెళ్ళి మందులు ఇవ్వడానికి ఇలాంటి పనులు చేయకండి. మందులు ఇచ్చేవాడి చేత మందులు ఇప్పించండి, వడ్డించగలిగేటువంటి వాడి చేత వడ్డించండి. ఇలా ఎవడోడు ఏ పనులు చేయగలుగుతారో వాడిని ఆ పనులు చేయనివ్వండి అండి. అండ్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ విచ్ దే కెన్ మేక్. లెట్ దెమ్ వే అప్ ఆఫ్టర్ డ్యూ థాట్ what they can sacrifice and in what manner they can submerge their normally selfish personalities in this great push on the part of the hierarchy of the new group of world servers and of the men of goodwill throughout the world. వాళ్ళని వాళ్ళు అర్పించుకోవడానికి వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ని, వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ని ఎంతవరకు వాళ్ళు పక్కకు తోసి వాళ్ళు ముందుకు రాగలరా చూడండి అంటున్నారు ఆయన. The barriers which separate man from man and nation from nation can go down. ఇలా చేయడం చేత ఒకరినొకరు వేరుగా చూసుకోవడానికి భావన నెమ్మదిగా తగ్గిపోతుంది. The spirit of peace can become so potent that naturally and sweetly the necessary adjustments can be made. Spirit of peace, శాంతి భావము, ఒక చక్కటి భావములు ఇవన్నీ కూడా నెమ్మదిగా అటువంటి వాతావరణం నెమ్మదిగా అది ఏర్పడడం అటువంటి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవడం చేత. Necessary adjustments can be made. The illumination of men's minds and the renewed organization of men's efforts to brotherhood can be stimulated into fresh and increased activity. ఈ బ్రదర్హుడ్ భావము ఒక చక్కటి ప్రేమ భావం అంటుండేది చక్కగా అక్కడ ఏర్పాటయ్యేట్టుగా చూసుకోండి. Out of this quite possible great effort at integration, which can be focused at this time of the Vesak festival and intensified during the 24 hours preceding the full moon, there can grow the real germ of the new age group and of the new world and the new ideas. This group will function under no name and will remain perfectly fluid, a free organization directed by no committee, but governed through the means of the intelligent cooperation of a group represented by the new group of world servers. These will belong to all nations and religions. ఎలా ఎప్పుడైతే మీరు ఈ కార్యక్రమం చేస్తారో అక్కడ ఒక కొత్త జాతి లేదా కొత్త భావనతో కూడినటువంటి మానవులు అనేటువంటి వాళ్ళు అక్కడ తయారవుతారు. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్కో లేదా ఒక విధానంకో కట్టుబడి పనిచేసేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు
వీడి యొక్క భావం ఒకటే, ప్రేమ భావం. తద్వారా మనం చోట్లో ఉన్నటువంటి జీవులందరికీ కూడా మనం ఏం చేయగలం అంటుంది మాత్రమే వీళ్ళకి ఉంటుంది. కానీ మనం ఉదాహరణకు మనం ఏదో హిందువులం కాబట్టి హిందువులకే మనం అన్నదానం చేద్దామనో ఇలాంటి భావాలు వీళ్ళు ఉండవు. They call for the help of the world disciples and aspirants who constitute the new group of world servers has gone forth from the side of the hierarchy. It has been made abundantly clear that no one is too weak or too unimportant to have something to offer. సో వరల్డ్ డిసైపుల్స్కి ఆస్పిరెంట్స్కి వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, ఎవరు కూడా అన్ఇంపార్టెంట్ అన్నటువంటి వాడు ఎవడు లేడు, ఎవడు కూడా చేతగా అన్నటువంటి వాడు, వాడి వల్ల ఏం పని అవుతుందిలే అనుకునేటువంటి వాడు ఎవడు లేడండి భూమి మీద. ఒక్కొక్కడు ఒక్కొక్క పని నిర్వహించడానికి భూమి మీద ఉంటూ ఉంటాడు. ఒకటి ద్వారా ఒక పని అవుతుంటుంది, ఇంకొకటి ద్వారా ఇంకొక పని అవుతుంది. ఇలా చెప్పాం కదా, మందులు ఇచ్చేవాడిని తీసుకొచ్చి వడ్డించడానికి పెడితే వాడు అన్ఫిట్గా ఉంటాడు, వడ్డించేవాడిని తీసుకెళ్ళి మందులు ఇవ్వడానికి కూర్చోబెడితే వాడు అన్ఫిట్గా అవుతాడు. ఎవడో కూడా ఫిట్గా లేడండి అని అనుకోకండి. ఎవడు ఎక్కడ కూర్చోటాలో వాడిని అక్కడ కూర్చోబెట్టుకోవడానికి కన్సిడర్గా ఉండండి. అది చెప్తాను. ఆర్ టూ అన్ఇంపార్టెంట్ టు హ్యావ్ సంథింగ్ టు ఆఫర్. ఆల్ కెన్ డూ సంథింగ్ టు బ్రింగ్ టు an end this present impulse and thus make it possible for us to inaugurate a new era of peace and of goodwill. I would like to make clear, however, that it is no millennium for which we are working and that our prime objective at this time is twofold. మన యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ మనం ఏదో చాలా గొప్పవాళ్ళనో, చాలా మనకు ఒక కిరీటం పెట్టుకోవాలనో, లేదా గిన్నెస్ రికార్డ్ ఎక్కాలనో అని కాదు ఈ కార్యక్రమం అని చేస్తుంటారు. ప్రధానంగా 2 విషయాలు ఇక్కడ చెప్తాను. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకున్నట్టున్నారా? ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టు బ్రేక్ అన్ యాన్షియంట్ రిథమ్ అండ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ అండ్ బెటర్ వన్, today's time is a paramount factor. If we can delay the crystallization of an evil necessity and so prevent that which might occur of a calamitous nature, it will give time for the process of transmutation, for the dissipation of that which must precipitate in some form or other. ఏం చెప్తున్నారు? ఏన్షియంట్ రిథము, దీన్ని కొంచెం ఆ పద్ధతులను కొంచెం మార్చుకోండి. పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారములకు ఒక నూతనోధ్యాయం అటువంటిది ఇవ్వండి. తెలుసుకోండి ఎలా చేసుకోవాలి అంటే. పూర్వీకులు ఇక్కడి నుంచి గుడి దాకా వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడి నుంచి ఇంటికి తిరిగి రావడం అంటే పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి గుడి దాకా వెళ్ళక్కర్లేదు, మీ ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోండి. అలా సో దేవాలయంగా మార్చుకుని ఇంట్లోనే కూర్చొని 1 గంట సేపు పూజ చేసి, అది చాలా సులువైనటువంటి మార్గం. అలా అంత మాత్రం గుడికి వెళ్ళొద్దు అంటున్నారు ఏమిటండి ఈయన, అలా వెళ్ళిపోకండి. సో చెప్పబడినటువంటి విషయంలో సూక్ష్మంగా ఉన్నటువంటి దాన్ని తీసుకోండి, అది బాగా చేసుకోండి అంట. అది తెలుసుకోవడం ఒకటి. తర్వాత వీ కెన్ డిలే ద క్రిస్టలైజేషన్ ఆఫ్ ది ఈవిల్ నెసెసిటీ. చెడు భావములు వాటికి పోస్ట్పోన్ చేయండి. మీరు ఏదైనా పలానా వాడు ఏంటంటే చాలా చెడ్డవాడు అంటే విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసేయండి. ఎక్కువగా ఈవిల్ థింగ్స్ని పోస్ట్పోన్ చేయడానికి చూస్తుండండి. మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా రేపు పోస్ట్పోన్ చేద్దాం అంటుండదు అనుకోకండి, ఈరోజు చేసేద్దాం అనుకో. మంచి పనికి ఇమీడియట్. ఏవైనా ఇలాంటివి దూషించడం, వాటి గురించి తప్పుగా మాట్లాడడం ఇలాంటివి ఏమైనా ఉంటే లెట్ us టేక్ ఇట్ నెక్స్ట్ టైం అన్నట్టుగా పెట్టేసంట అని చెప్తాను. Of evil necessity and so prevent that which might occur of a calamitous nature, it will give time for the process of transmutation. దానివల్ల ఏమవుతుందంటే మీరు చక్కగా ఒక సద్భావంలోకి, సత్ కార్యక్రమంలోకి మిమ్మల్ని మీరు మరల్చుకోవడానికి ఒక చక్కటి సమయం అంటే మీకు మిగులుతుంది. అది తెలుసుకోండి అన్నారు. హూ కాన్స్టిట్యూట్, అది దాని విధంగా మనం మార్చడానికి, మనం చెప్పడానికి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్గా చెప్పారు ఆయన. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తానంటే, టు ఫ్యూజ్ అండ్ బ్లెండ్ ద యునైటెడ్ ఆస్పిరేషన్ ఆఫ్ ఆల్ పీపుల్ అట్ ఈచ్ మేఫుల్ మంత్. టు ఫ్యూజ్ అండ్ బ్లెండ్ ద యునైటెడ్ ఆస్పిరేషన్, అందరూ కూడా కలిసి మే ఫుల్ మూన్ నాడు ఒకే ఒక వేదిక మీద అందరూ కూడా చేరడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఏ ఛానల్ కెన్ బి క్లియర్, ఓపెన్ అండ్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ కంపోజ్డ్ ఆఫ్ అది అండ్ ద వెయిటింగ్ హైరార్కీ. తద్వారా ఏమవుతుందంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్కిను పైన ఉన్నటువంటి హైరార్కీకిను, తర్వాత మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు మీరందరూ కూడా. తద్వారా ఏమవుతుందంటే ప్లాట్ఫామ్ కుడ్ బి మెంటల్, నీడ్ నాట్ బి ఫిజికల్, అదొకటి తెలుసుకోండి. సో తద్వారా ఏమవుతుందంటే ఈ ముగ్గురికి కూడా ఒక చక్కటి ట్రయాంగిల్ అనేది ఫామ్. And the waiting hierarchy. Once this channel is paramountly established and a large enough number of thinking men and women realize its
function and possibilities, it will be easier for the guides of the race to impress the public consciousness and so sway public opinion. Thus, humanity can be more definitely guided, but there will emerge some conscious cooperation, the establishing of such a channel by the world aspirants if possible. Establishing of such a channel by the world aspirants if possible. ఒక ఛానల్ అంటుండే చక్కగా మీరు వాళ్ళు కలవడం అంటుండే చేయడం చేత ఒక చక్కటి ఛానల్ అంటున్నది ఏర్పడుతుంది పరమగురుల యొక్క కార్యక్రమం. అంటే మనము ఇతరులు అందరూ కూడా కలవడం చేత ఒక చక్కటి ఛానల్ అంటున్నది ఏర్పాటవుతుంది వాళ్ళకి. This is a scientific program of work with which I have presented to you. It is more than organized, inspirational, aspirational longing on the part of a large group of people. It is strenuous mental endeavor and involves the working with certain laws of the spiritual dream, which are only just in process of becoming known. సో తద్వారా ఏమవుతుందంటే ఒకే ఒక ఆధ్యాత్మికత అంటుండేది భూమండలం మీద నిర్ణయం పడ్డం అంటుండే దాని యొక్క దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. అది ఆ విషయాన్ని ముందు చక్కగా తెలుసుకోండి. చేయబడేటువంటి కార్యక్రమం చాలా సైంటిఫిక్ ప్రాసెస్, ఏదో కార్యక్రమంగా మాత్రం మీరు కలవకండి అంటే విషయం చెప్తున్నారు. దీని గురించి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని ఈ చాప్టర్ మనం ముగించుకుందాం. స్వస్థే ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.